తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మెరుగైన ఆరోగ్యం జీవన విధానం కోసం ఆస్తమా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉబ్బసం ఉన్న ప్రతి ఒక్కరూ కనీస అవగాహనతో పాటు ఆ జబ్బు నుంచి ఉపశమనం ఎలా పొందవచ్చో తెలుసుకోవాలి. అసలు ఆస్తమా అంటే ఏమిటి? ఆయుర్వేద వైద్యంలో ఉన్న చికిత్సా విధానాన్ని ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వసంతి తెలియజేశారు. ఆస్తమాతో బాధపడేవారు ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రికి వస్తే సమస్య నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని ఆమె తెలియజేస్తున్నారు. శరీరంలోని ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్లే అలర్జీ, క్రైనైటిస్, సైనసైటిస్, ఆస్తమా ఇబ్బందులు పెడుతుందని తెలియజేశారు. సైనసైటిస్ నుంచే ఆస్తమా వస్తుందని, అశ్రద్ధ వహిస్తే మరిన్ని సమస్యలు వస్తాయని అన్నారు. ఆస్తమాతో బాధపడేవారు చాలా మంది తాత్కాలిక ఉపశమనాలను పొందుతున్నారని, పూర్తి స్థాయి వైద్యం చేయించుకోకపోతే మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. ఆస్తమాతో బాధపడేవారు ఆర్జేఆర్ ఆసుపత్రికి వస్తే కొన్ని రకాలైన మూలికల ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చునని అన్నారు. ఆర్జేఆర్ ఆసుపత్రి ద్వారా అందించే ఔషధాలు ప్రతి ఒక్కరిలోనూ ఇమ్యూనిటీని పెంపొందిస్తాయని అన్నారు. నస్యము, లేపనం అనే వైద్య విధానాలు అవలంబించి సైనసైటిస్ ను తగ్గించి ఆ తర్వాత ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చని అన్నారు. ఆస్తమాతో బాధపడేవారు ఆర్జేఆర్ హాస్పిటల్ కి వస్తే పూర్తి స్థాయిలో జబ్బును తగ్గిస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు పొందవచ్చని ఆమె తెలియజేశారు. తమ హాస్పిటల్స్ లో మెరుగైన ఆయుర్వేద వైద్యం అందజేస్తున్నట్టు డాక్టర్ వాసంతి తెలియజేశారు. ఆస్తమా అనేది మనకి అలర్జిక్ రైనైటిస్తో స్టార్ట్ అవుతుంది. ఏదైనా బయట దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మనకి విపరీతంగా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి. ఈ విపరీతంగా తుమ్ములు రావటం, ముక్కు నుండి కంటిన్యూగా వాటరీ డిశ్చార్జ్ అనేది రావటం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవటం, కళ్ళల్లోని దురద, కళ్ళ నుండి నీరు కారటం, ఇవన్నీ కూడా మనకి అలర్జిక్ రైనైటిస్లో ఉండేటటువంటి లక్షణాలు. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది ఎందుకు వస్తుందంటే మన శరీరంలోని ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల మనం ఏదైనా దుమ్ము ధూళి అనేది లోపలికి పీల్చుకునేటప్పుడు లోపల ఉండేటటువంటి ఎడినాయిడ్స్, ముక్కుకు రెండు వైపులా మనకు ఎడినాయిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల ఇది అలర్జిక్ రైనైటిస్కి దారితీస్తూ ఉంటుంది. ఈ అలర్జిక్ రైనైటిస్ని మనం ట్రీట్ చేయకపోతే అది సైనసైటిస్గా మారుతుంది. ఈ సైనసైటిస్ అనేది మన తలలోని 4 గదులు అనేవి ఉంటాయి. ఈ గాలి గదులు శరీరంలోని మన తల అనేది బరువుగా ఉండకుండా తేలికగా అటు ఇటు మన తల అనేది కదలటానికి ఉపయోగపడతాయి. ఈ గాలి గదుల్లోని కఫం అనేది పేరుకుపోవటం వల్ల లోపల ఉండేటటువంటి మెంబ్రెయిన్లోని ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అది అధికంగా ద్రవాలను స్రవిస్తుంది. ఈ అధికంగా ద్రవాలు స్రవించడం వల్ల లోపల బ్లాకేజెస్ అనేవి ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. టచ్ చేసినా కూడా నొప్పి ఉంటుంది. రెండు వైపులా ఉండాలని లేదు, ఒకవైపు కూడా పెయిన్ అనేది రావచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చి వాళ్ళు ఊపిరి తీసుకోవటం వదలడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తలంతా బరువుగా తయారవుతుంది. ఏ పని చేయలేకపోతారు. ఈ ఫ్లమ్ అనేది అధికంగా చేరటం వల్ల ఇది సైనసైటిస్ అనేది వస్తుంది. ఈ సైనసైటిస్ని కూడా మనం ట్రీట్ చేయకపోతే అది ఆస్తమాకు దారితీస్తుంది. ఆస్తమాలోని మన యొక్క శ్వాస నాళాలు, లోపల ఉండేటటువంటి గాలి గదులు అనేవి మూసుకుపోతూ ఉంటాయి. గాలి గదులు అనేవి విడుచుకుని ఓపెన్గా ఉండాలి. కాబట్టి ఇవి కన్స్ట్రిక్ట్ అయిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడటం వల్ల ఊపిరి తీసుకోవటం అనేది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు చాలా రకాల ఇన్హేలర్స్ అని, రోటా క్యాప్స్ అని చాలా రకాలుగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవి తీసుకునేటప్పుడు అది తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని మాత్రమే పొందగలుగుతారు. ఆ రోజు మెడిసిన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు. మెడిసిన్ తీసుకోకపోతే ఆ రోజు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ మన ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి మూలికా ఔషధాలను, కఫాన్ని తగ్గించేటటువంటి ప్రక్రియలను చేయటం వల్ల వీరు ఆస్తమా బారి నుండి, ఈ సైనసైటిస్ మరియు అలర్జిక్ బారి నుండి కూడా శాశ్వతమైనటువంటి ఉపశమనాన్ని పొందగలుగుతున్నారు. మనం ఇచ్చేటటువంటి ఔషధాలు ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి. ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఈ అలర్జీ అనేది వచ్చినా వ్యాధి దానిని తట్టుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అధికంగా చేరినటువంటి కఫము లోపల నుండి మనం దాన్ని తీసివేయటానికి నస్యము, అదేవిధంగా లేపనము అనేటటువంటి చికిత్సా విధానాలను అవలంబిస్తాం. ఈ లేపనం అనేది సైనస్ ఏరియాస్లోని మనం అప్లికేషన్ చేయటం వల్ల అక్కడ ఉండేటటువంటి కఫం అంతా కరిగి అదంతా కూడా గొంతులోనికి వస్తుంది. అది మొత్తం ఏదైతే కఫం అనేది నోట్లోకి వస్తుందో దాన్ని బయటకి స్ప్లిట్ చేసి దాన్ని మనం రిమూవ్ చేయగలుగుతాం. ఈ నాసికా రంధ్రాలు అనేవి శిరస్సుకు ద్వారాల వంటివి. ఈ డోర్స్ అనేవి లోపలికి మనం ఈ 2 చుక్కలను వేయటం వల్ల లోపల ఉండేటటువంటి కఫం అంతా కరిగి అది బయటకి మనకి గొంతులోకి వచ్చి దాన్ని స్ప్లిట్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా నస్యము మరియు
లేపనం అనేటటువంటి చికిత్సలు 7 రోజులు తీసుకోవటం వల్ల దీని నుండి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని పొందగలుగుతున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్ని సంప్రదించగలరు. టీ20 క్రికెట్ ప్రపంచ ఛాంపియన్ గా విజయం సాధించిన భారత టీంపై హర్షాతిరేకాలు తెలియజేస్తూ భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, క్రీడా సంస్థలతో సంబరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల్కమ్ పోల్ అసోసియేషన్ కార్యదర్శి జీపీసీ శేఖర్ రాజు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించిందని, సుమారు 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత రెండవసారి ఈ కప్ ని భారత్ గెలుచుకోవడం చాలా శుభపరిణామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, నందమూరి రాజేష్లు మాట్లాడుతూ క్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశానికి గర్వించదగ్గ గొప్ప విజయమని, మన భారత ప్లేయర్లు కృషి అద్వితీయమని అన్నారు. మొట్టమొదటిసారిగా 2007లో టీ20 వరల్డ్ కప్ విజయం సాధించిన తర్వాత రెండవసారి ఈ విజయం సాధించడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు. స్టేట్ కరాటే ప్లేయర్ సుబాని, కుక్కల కృష్ణారావులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ విజయాన్ని ఎంతో మంది యువత స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లోకి రావాలని, మన దేశానికి మరిన్ని విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, బార్ అసోసియేషన్ సభ్యులు ఉండపల్లి రమేష్ నాయుడు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, అమూల్యరావు, చాన్ బాషా, చల్లారాము, కొండ్రు శ్రీను పాల్గొని టీమిండియాకి శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ అందరికీ మంచి ఆనందాన్ని, ఆహ్లాదభరితంగానే ఉంది. భారత జట్టు 2007 తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ని గెలుచుకోవటం అనేది చాలా ఆనందదాయకం. భారతదేశంలో ఉన్న అందరూ క్రీడాకారులు, అలాగే క్రీడలంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా భారతదేశానికి ఒక గొప్ప సువర్ణాధ్యాయంగా నిలిచింది రాత్రి మ్యాచ్. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టుకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇండియాలో క్రికెట్ మతం, ఆ మతానికి సంబంధించి నిన్న అతిపెద్ద పండుగ నిన్న జరిగింది. ఆ పండుగలో భారతం విజయకేతనం ఎగరవేసింది. ఆ విజయకేతనం ఎగరవేసింది ఇండియాలో కుల మతాలకు అతీతంగా అందరూ విజయవంత ఆనందాన్ని జరుపుకున్నారు. అందులో భాగంగా ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో శ్రీ విజ్ఞాన వేదిక మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా భారతదేశం క్రికెట్ టీ20 వరల్డ్ కప్ 17 సంవత్సరాల తర్వాత గెలిచింది. అలాగే 13 సంవత్సరాల తర్వాత ఒక ఐసీసీ టోర్నమెంట్ గెలిచింది. ఈ రెండు రికార్డ్స్ని ఇండియా బ్రేక్ చేసి ఎంతో విజయానందాన్ని ప్రజలందరికీ పంచినందుకు ఈరోజు ఆనందంతో ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. భారత క్రికెట్ చరిత్రలో అద్భుతమైన విజయం సాధించి భారతదేశంలో ఉండేటువంటి 140 కోట్ల ప్రజల హృదయ స్పందన చూసినటువంటి భారత క్రికెట్ క్రీడాకారులందరికీ జయ తెలియజేయడానికి, అద్భుత విజయం ఆస్వాదించడానికి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి భారత మాత ముద్దు బిడ్డలందరికీ మనం జయ చెప్దాం. హమారా భారత్ మహాన్ హై, భారత్ మాతాకి జై. టీ20 విజయం మన భారత క్రీడా స్ఫూర్తికి అందరికీ కూడా ఆనందాన్ని, అదేవిధంగా భారత ప్రజలందరూ కూడా ఈ ఆనందాన్ని, విజయోత్సాహాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. మరి ఇటువంటి విజయం మన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జరుపుకోవడం చాలా సంతోషం. మరి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మన తెలుగువాడు అవడం మనందరికీ కూడా చాలా సంతోషకర విషయం. ఉత్కంఠభరితం, క్రీడా స్ఫూర్తి, దేశ ప్రతిష్ట మూడు కలిపిందే ఈ యొక్క క్రికెట్. అంత గొప్పగా ఈరోజు మనకి అందించారు ఆ క్రీడాకారులందరూ కూడా. వారికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా జయజయలు పలుకుతూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విజయకేతనాలు ఎగరేస్తూ మన ప్రపంచంలోనే మన దేశ కీర్తిని ఇంకా ఇనుమడింపజేయాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాను. పలు పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేయడం అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా విశ్రాంత విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ అన్నారు. ఉండి మండలం చెరుకువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రేడ్ 2 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గాదిరాజు వెంకట రామకృష్ణరాజు పదవీ విరమణ సత్కార సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్రమశిక్షణతో విద్యాబోధన, పాఠశాలకు కావలసిన మౌలిక వసతుల కల్పనలో రాజు పాత్ర అద్భుతమని కొనియాడారు. సభకు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం పార్వతీదేవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ శ్రీరామ్, ఎంపీపీ హరిబాబు, జెడ్పీటీసీ కనకదుర్గ మహంకాళి, సర్పంచ్ కె సాంబశివరావు, గాదిరాజు రంగరాజు, మూర్తి, ముదిరాజు, బాలాజీ, ప్రసాద్, నరసింగరావు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉండండి. నా అదృష్టం 8 సంవత్సరాలు సుదీర్ఘంగా, 6 సంవత్సరాలు ఉప విద్యాశాఖ అధికారిగా, 2 సంవత్సరాలు డిఈఓగా ఇదే జిల్లాలో పనిచేయడం, అన్ని అసోసియేషన్, నేను 40 సంవత్సరాలు నాకు సర్వీస్, 40 ఇయర్స్లో విద్యాశాఖలో అన్ని కేడర్లు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిని. అన్ని ఉపాధ్యాయ సంఘాలు వారి ఇంట్లో వ్యక్తిలాగా నన్ను ఒక డిఓలాగా కాకుండా ఆదరించారు. మాకు అంతకుముందే తెలుసు ఆయన గురించి, ఎక్కడెక్కడ పనిచేశారు, ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అన్నీ కూడా తెలుసు. మరి ఈ రోజుల్లో పక్కనేమో స్కూళ్ళు పిల్లలు చదివించుకుంటూ ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అంటే చాలా కష్టం. మరి అలాగా ఎవరికి కూడా ఉండదు. అలాంటి రామకృష్ణ గారు మరి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాంటి వారికి మరి త్వరలో విరమణ కార్యక్రమం అయింది కాబట్టి దేవుడు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు అందరూ కూడా మంచి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈ సమాజానికి ఏం కావాలో దిశానిర్దేశం చేసే, ఒక విద్యార్థులకే దిశానిర్దేశం చేస్తారనుకోవడం కాదు, ఇక్కడ టీచర్స్ అంతా కూడా ఈ సమాజానికే దిశానిర్దేశం చేసే వ్యక్తులు. కానీ కృష్ణరాజు మాస్టర్ గారి గురించి చెప్పాలంటే మరి ఈ అన్నయ్య గారు అయినటువంటి రంగరాజు మాస్టర్ మరి చాలా సాహిత్యంలో కానీ అన్నిటిలో కూడా ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి. ఆయనతో మాకు ఎంతో అనుబంధం ఉంది. కృష్ణరాజు మాస్టర్తో చాలా తక్కువ అనుబంధం అయినప్పటికీ కూడా ఒక మంచి పని చేస్తే మొదలు పెడితే దానికి దేవుడు సహాయంగా ఉంటాడనే ఉద్దేశంతో పెద్దలు చెప్పారు. అలాగే ఇప్పుడే మాస్టర్ చెప్పారు, కృష్ణరాజు మాస్టర్ ఏ పనైనా ఎవరిని సంప్రదించకుండా మొదలు పెట్టేస్తారండి, అది ముందుకు వెళ్ళిపోతుందని. కాకపోతే ఎవరిని అడిగినా అడగకపోయినా మాస్టర్కి అది మంచి పని కనుక దేవుడు సహాయంగా వస్తాడు, మన ఖచ్చితంగా పని పూర్తి చేస్తాడనే నమ్మకంతో మరి కృష్ణరాజు మాస్టర్ ముందుకెళ్ళారు. ఈరోజు మన కృష్ణరాజు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన వచ్చి 1 సంవత్సరంలోనే చాలా పెద్ద కార్యక్రమం చేపట్టారు. అదేంటి బిల్డింగ్ మాట సహాయం చేస్తే చాలు నేను తిరుగుతానని అన్నారు. అలాగే ఆయన తిరగటం, బ్యాంక్ వారు, కెనరా బ్యాంక్ వారు కూడా 12 లక్షలు ఆర్థిక సహాయం చేయటం, అలా గ్రామంలో కూడా ఆయన తిరగటం, ఆయన ఉన్న పరిచయాలు, ఇందులో గ్రామంలో పుట్టి పెరిగారు కాబట్టి ఆయన ఇక్కడే చేసేటాడు ముందు పోస్ట్ రాస్టింగ్, ఆ పరిచయాల మీద చాలా చక్కగా ఆయన వసూలు చేయటం, ఈ బిల్డింగ్ తొందరలోనే స్పీడ్గా ఎంతైతే స్పీడ్గా చేయలేనిది డొనేషన్లు వసూలు చేయటం, అనుకున్న టైంలోనే బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది. దానికి ప్రత్యేకించి మన మాస్టర్ని, ఇతర ఉపాధ్యాయులను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. మరి నా ఉద్యోగ జీవితంలో వీరందరి సహకారంతో ఆనందంగా ఉద్యోగ విరమణ చేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్తే. ఈరోజు చెరుకువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవి విరమణ చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు జీవి కృష్ణరాజుకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులు సమాజంలో 2 విధాలుగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చిన వర్క్ చూసుకుని ఆ జీతానికి తగ్గట్టుగానే పనిచేయడం జరుగుతూ ఉంటుంది. వేరే విషయాలు అనవసరమని భావిస్తూ ఉంటారు. రెండో వర్గం అయితే వాళ్ళు బోధన చేస్తూ కూడా స్కూల్ పట్ల అమిత శ్రద్ధాశక్తులు ఉంటాయి. ఆ రెండో కోకు చెందిన వారే కృష్ణరాజు. ఇల్లు స్కూలు 2 ఇంకా వేరే ప్రపంచం అంటూ తనకు తెలియదు. చాలా మధ్యతరగతి స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎదిగినందుకు మాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యపై అవగాహన లేక తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టి ధనార్జన చేయడం వారి భవిష్యత్తును తుంగలో తొక్కడమేనని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తుందని శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణలు అన్నారు. భీమవరం పట్టణం గునుపూడిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బడికి పోదాంరా కార్యక్రమాన్ని నిర్వహించి హాస్టల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో కొండ్రు శ్రీనివాస్, హాస్టల్ వార్డెన్ భానుమణి విద్యార్థులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం అనేక వసతులు ఏర్పాటు చేశారు, సౌకర్యాలు కల్పించారు. ఈ నేపథ్యంలో మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఖాళీగా ఉంచేసి వాళ్ళ చేతి ఇళ్లలో పనులు చేయించుకుని ఇవన్నీ చేస్తున్నారు. మరి అటువంటి వాటిని అరికట్టి ఆ పిల్లలందరూ బడిలోకి రావాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు కలెక్టర్ అవ్వాలి, ఏదో డాక్టర్లు అవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులు ఇంకా మరి తమ పిల్లల్ని పట్టుకెళ్ళి ఎక్కడో కాపాట్లో పనిచేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఇవాళ ఈ ఆధునిక ప్రపంచంలో విద్య చాలా అవసరం. దానికోసం మీరందరూ కూడా మీ పక్క ఉన్న అందరినీ కూడా దీన్ని చేర్పించాలి. దీంట్లో ముఖ్యంగా మేము హాస్టల్, ఇప్పుడు వెనుకబడిన తరగతి వసతి హాస్టల్ ఉంది బాలికలది, దీంట్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళలో చైతన్యం రావాలని ఉద్దేశం. అలాగే మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్ కానీ ఇంకోటి కానీ పక్కన ఖాళీగా ఉంటే వాళ్ళని దిగొచ్చి చేర్పిస్తే హాస్టల్లో కూడా వస్తుంది గవర్నమెంట్. సో ఇక్కడ హాస్టల్ ఉందండి, హాస్టల్ చూస్తున్నాం మనం. ఇవాళ హాస్టల్స్ అన్నీ కూడా అద్భుతమైన భోజనం పెడుతున్నారు, మామూలు భోజనం కాదు, అది వాస్తవం. అంచేత ప్రభుత్వం అలా దిగొచ్చినప్పుడు మనం వాళ్ళు సహకరించుకోవాలి. అంచేత ప్రతి ఒక్క పిల్లలు కూడా బడిలోకి రావాలని ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బాలలారా బడికి రండి అనే నినాదంతో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెరుకువాడ రంగసాయి గారు ప్రతి సంవత్సరం పేద విద్యార్థులు ఖచ్చితంగా విద్యతోనే భవిష్యత్తులో ముందుకెళ్తారనే ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా బుక్స్ పంచిపెట్టడం కానీ, అలాగే స్టేషనరీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడంలో సైకిల్ పంచిపెట్టడం కానీ, ఇలాగా కొంతమంది దాతలు సమీకరించి మరి ఎన్నో పాఠశాలలకి కళాశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మెయిన్ స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా తీసుకోవాల్సిన ఒక యాంతం ఏంటంటే భవిష్యత్తులో మనం ఒక స్టేజ్కి వెళ్ళాలి. తల్లిదండ్రులు మనకిచ్చిన అవకాశం, అలాగే మనం చదువుకోవడానికి వాళ్ళ కష్టానంతా కూర్చి మన జీవితంలో మన కోసం పరంగా పెడతారు వాళ్ళ జీవితాన్ని. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఎంకరేజ్ తోటి ఆయన బాగా ఎదురుకొచ్చి బాలలారా రండి బడికి పోతున్న కార్యక్రమం సక్సెస్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఎంతో కష్టపడి శుభ్రం చదువుకుని ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక ప్రోగ్రాం పెట్టారు, ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. మీకు ఏ రంగం మీద అయితే నైపుణ్యం ఉంటుందో ఆ రంగంలో మీకు ట్రైనింగ్ ఇచ్చి అటువైపుగా మీరు ఉద్యోగాలు సాధించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ కష్టపడి శుభ్రం చదువుకుని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10 రోజుల్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. చిత్తశుద్దితో విధులు నిర్వర్తించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన హెచ్ఎం సుధారాణి సేవలు విద్యాశాఖకు ఎంతో అవసరం. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొనాలి. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. అధికారుల కృషి వల్ల సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలిగాం. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఉండి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రవీణాదిత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.